చంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చి ఏంటి ఏదో మాట్లాడాలని పిలిపించావు, ఏంటో త్వరగా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నన్ను నా భర్తని ఎప్పుడు క్షమిస్తారు, మాతో ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అంగితే మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన సింధూర మాత్రం ఏంటి మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు, మాతో ఎప్పుడు మాట్లాడతారు, మాతో ఎప్పుడు కలుస్తారు ఆ చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మీతో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ మాట్లాడాలి లేదు, ఎందుకంటే మీలాంటి అసమర్థులతో నేను మాట్లాడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర తన అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును, మీలాంటి అసమర్థులతో అలాగే పనికిరాని వాళ్ళతో నేను ఎప్పటికీ మాట్లాడను, నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా కోపంగా నా భర్త పనికిరాని వాడే కావచ్చు కానీ మంచివాడు, గుణవంతుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలాంటి గుణవంతుడితో మీరు మాట్లాడకుండా ఉంటే మేము ఎప్పటికీ మీకు దూరంగానే ఉండాలా అని చెప్పేసి అయితే చాలా బాధగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నీ భర్తను ప్రయోజకుడిని చెయ్యు, అప్పుడు నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా కోపంగా అవునా సరే అయితే నా భర్తని నేను ప్రయోజకుడిని చేస్తాను, నా భర్త నేను మంచి ప్రయోజకులు అవుతాము, అప్పుడు మీరు నాతో మాట్లాడుతారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన సింధూర మాత్రం అవును, నేను నా భర్తని ప్రయోజకుడిని చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను, అప్పుడు మీరు మమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకొని వెళ్తారా, మాతో ఎప్పటిలాగే ఉంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా సింధూరాన్ని చూస్తూ సరే అన్నట్టు ఉంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.